హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ లా సెట్ అడ్మిషన్ ప్రాసెస్లోని 3 years అండ్ 5 years ఎల్ఎల్బి అడ్మిషన్ ప్రాసెస్కి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఓవరాల్గా మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వెదర్ ఇట్ మే బి ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలా, సర్టిఫైడ్ కాపీస్ అప్లోడ్ చేయాలా అనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఇప్పుడు వచ్చేసి సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. మనం అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి టీజీ లా సెట్ 2025 ర్యాంక్ కార్డ్ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చేసి ర్యాంక్ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట. అలానే మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ రిలవెంట్, మనం 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట, మార్క్ లిస్ట్. థర్డ్ వచ్చేసి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ మనం మార్క్స్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఫోర్త్ వచ్చేసి మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఫర్ ఎల్ఎల్బి 5 years కోర్స్ అండ్ డిగ్రీ కన్సోలిడేట్ మార్క్స్ మెమో ఫర్ ఎల్ఎల్బి 3 years. అలానే 5 years వాళ్ళైతే ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. 3 years ఎల్ఎల్బి వాళ్ళైతే డిగ్రీ మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ఫిఫ్త్ వచ్చేసి ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఫర్ ఎల్ఎల్బి 5 years కోర్స్ అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఒరిజినల్ డిగ్రీ ఓడి ఫర్ ఎల్ఎల్బి 3 years అనమాట. ఇక్కడ ఎవరైతే 3 years వాళ్ళు ఉంటారో ఒరిజినల్ డిగ్రీ కానీ ప్రొవిజనల్ ఓడి కానీ పీచ్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మనం అప్లోడ్ చేయాలా. మనకి 5 years ఎల్ఎల్బి వాళ్ళకైతే ఇంటర్ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట, మార్క్స్ మెమో అనేది. ఇక్కడ నోట్ ఇచ్చారు ఫ్రెండ్స్ మన 5th పాయింట్ కింద, క్యాండిడేట్ హూ హ్యావ్ పర్సూడ్ డిగ్రీ అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ తెలంగాణలో కాకుండా అవుట్ సైడ్ తెలంగాణ ఏ స్టేట్లో అయినా పర్సూ చేసి ఉంటే డిగ్రీ అనేది తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్, ఎవరైతే అవుట్ ఆఫ్ తెలంగాణ చేసి చదివింటారో డిగ్రీ అనేది. నెక్స్ట్ వచ్చేసి 6th టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందరూ ఎవరైనా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తెచ్చుకోకుండా టీసీ ఇంకా మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి కంపల్సరీ తెచ్చుకోండి, టీసీ అనేది ఇంపార్టెంట్ మనకి. తర్వాత 7th వచ్చి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్ యాజ్ అప్లికబుల్. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మనం పెట్టాలంటున్నారు ఫ్రెండ్స్. అలానే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 10 years, residency certificate for preceding 10 years as applicable for the qualifying examination, that is graduation in respect of candidates who have private study without any institutionalized education, distance education, open school education లో ఎవరైతే చదివింటారో వాళ్ళు వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 9th వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఎయిదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 years in case of non-local candidates as per GO number 64 dated 26/5/2006, as per GO number 64 26/5/2006 and GO number 116 dated 7/8/2007 ప్రకారం రెసిడెన్సీ సర్టిఫికేట్ 10 years కి ఎంఆర్ఓ నుంచి తెచ్చుకోవాలి. అలానే in respect of non-local candidates, in order to consider them for allotment order under unreserved seats, the following certificate need to be submitted. తర్వాత వచ్చేసి ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్, క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ total period of 10 years excluding period of study outside the state, or either of whose parents has resided in the state for a total period of 10 years excluding period of employment outside the state, or employer certificate. అది రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి ఫ్రెండ్స్. తర్వాత ఎంప్లాయర్ సర్టిఫికేట్ అంటే candidates who have children of parents who are in the employment of the state or central government, public sector corporations, local bodies, universities and other similar quasi-public institutions within the state at the time of applying for TG LAWSET 2025 examination. అలానే వచ్చేసి candidates who are spouses of those in the employment in the state of Telangana or central governments, public sector corporations, local bodies, universities and educational institutions recognized by government or universities or other competent authority and similar quasi-government institutions within state of Telangana at the time of applying for TG LAWSET 2025 examination. ఇక్కడ మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్, ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటే ఏంటనేది కూడా వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్, ఎవరికైతే కావాలనుకున్న వాళ్ళు ఇఫ్ అప్లికబుల్ అనుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. అలానే 11th పాయింట్ వచ్చేసి లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ issued by the competent authority in case of BC SC ST candidates issued after 2/6/2014 if applicable.
ఇక్కడ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత 12th పాయింట్ వచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్లికబుల్ ఓన్లీ టు ఓసీ క్యాండిడేట్స్ అనమాట. ఓసీ క్యాండిడేట్స్కి రిజర్వేషన్ ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇష్యూ ఇన్ జివో నంబర్ 244 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 24/8/2021 the 10% reservation to the economically weaker section EWS in respect of admission into the educational institution shall be implemented. 10% రిజర్వేషన్ అనేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు. తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ బై ఎంఆర్ఓ issued by MRO by the government of Telangana or after 1/1/2025 if applicable. ఇక్కడ యాజ్ పర్ పేరెంటల్ ఇన్కమ్ ప్రకారం ఇన్కమ్ సర్టిఫికేట్ మనం ఎంఆర్ఓ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్, స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి. తర్వాత వచ్చేసి ద ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ద టీసీ కంటిన్యూయింగ్ మైనారిటీ స్టేటస్ ఇన్ ద absence of TC a certificate issued by the head of the institution in which the student studied appeared for SSC or its equivalent examination. ఇక్కడ మనం 14 పాయింట్లు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ కింద ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలనుకుంటున్నా వాళ్ళకి టీసీలో ఎస్ఎస్సి టీసీలో ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ టీసీలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ అని రాసి ఉండాలి ఫ్రెండ్స్, అక్కడ మెన్షన్ చేసి ఉండాలి. అది మనం అప్లోడ్ చేయాలి. ఆర్ ఇన్ ద యాబ్సెన్స్ ఇన్ ఒకవేళ టీసీలో అది లేకపోతే కనుక వాళ్ళు ఆ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామ్ చదివిన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని మెన్షన్ చేసిన సర్టిఫికేట్ మనం తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ కింద రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే వచ్చేసి ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. తర్వాత మనం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. అట్ లాస్ట్ 15th పాయింట్లో చెప్పారు వాళ్ళు ఐడి ప్రూఫ్ అనేది. ఇక్కడ మనం చూసుకుంటే మనము పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2025 వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇష్యూడ్ ఆఫ్టర్ 2/6/2014 అనేది ఎలిజిబుల్ అనమాట. 2/6/2014 తర్వాత ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఇక్కడ నోట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ డిటెక్టెడ్ అట్ ఎనీ స్టేజ్ విల్ బి రెండర్డ్ ద అడ్మిషన్ ఆఫ్ ద క్యాండిడేట్ నల్ అండ్ వాయిడ్. మీరు ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారని తెలుస్తే కానీ ఎనీ స్టేజ్ ఆఫ్ అడ్మిషన్లో మీ అడ్మిషన్ అనేది నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది, అంటే క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ద కన్వీనియర్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద అడ్మిషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అట్ ఎనీ స్టేజ్ ఇఫ్ వెన్ ఇట్ డిటెక్టెడ్ దట్ అడ్మిషన్ ఈస్ అగెన్స్ట్ ద రూల్స్. అగెన్స్ట్ రూల్స్ ప్రకారం మీరు ఏమో చేసినారంటే కన్వీనియర్కి ఆ రైట్ ఉంటుంది అనమాట ఏ స్టేజ్లో మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేయడానికి. సో అందరూ కరెక్ట్గా మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం వెబ్ కౌన్సిలింగ్లో ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి అనేవి ఇవన్నీ సర్టిఫికేట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 10 days టైం మనకి ఇంకా ఎవరైనా తెచ్చుకోకుండా సర్టిఫికేట్స్ మీ దగ్గర లేకుండా తెచ్చుకొని కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఫార్మాట్లో అప్లై చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంత జీబీలో అప్లోడ్ చేయాలని చెప్పినారు ఫ్రెండ్స్, అంత జీబీలోనే అప్లోడ్ చేయాలన్నమాట. ఆ ఫార్మాట్లోనే మీరు అవి రివర్స్ లేకోకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది రివర్స్గా అప్లై చేస్తారు. అలానే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కన్నా వాళ్ళు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు, లేదంటే మెయిల్ ఏం చేస్తారు. కాబట్టి మీకు ఏం కొత్త నెంబర్స్ నుంచి వచ్చినా అన్నోన్ నెంబర్స్ అనుకోకుండా కాల్ లిఫ్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. అది మీకు ఒకవేళ కౌన్సిలింగ్ వాళ్ళు చేసింటే కన్నా మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి మీరు అది చూసి జాగ్రత్తగా అప్లోడ్ చేసి ఏమైనా కాల్స్ ఆర్ మెసేజ్ వచ్చినా కూడా అలర్ట్గా ఉండి రిప్లై చేయడం చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.